అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈ రోజు ఈ వీడియోలో ప్రెజెంట్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న 6 బెస్ట్ అయిన లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి క్లియర్ గా తెలియజేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలు ఉన్నాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని అదే విధంగా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా మళ్ళీ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుని ఫండ్ మేనేజర్ ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడనమాట ఈక్విటీ మార్కెట్ అంటే అదేనండి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఈక్విటీ మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా అవేంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్స్ అదేవిధంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఈ ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడనమాట అందుకని చెప్పే ఆ ఫండ్స్కి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని చెప్పి పేరు వచ్చింది చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఏవి లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవి మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవి స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటూ ఉంటారు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏం లేదండి ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందో ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్లో కనుక ఫండ్ మేనేజర్ ఎక్కువగా పెట్టుబడి పెడితే వాటినే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది ఆ కంపెనీలో టోటల్గా 1,00,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం 1 lakh ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్ 10 రూపాయలు అనుకుందాం 1 lakh ఇంటూ 10 lakhs అన్నది ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట ఈ రకంగా ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందో అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్సే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎలాంటివంటే HDFC రిలయన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నమాట సో ఈ ఫండ్ మేనేజర్ ఇలాంటి స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు సో రిటర్న్స్ కూడా కాస్త ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సార్ మేము లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం కానీ ఏది మంచి ఫండ్ కాదో అర్థం కావట్లేదు సార్ కొన్ని సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు అందుకని చెప్పే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి కెనరా రోబికో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ సో ఈ ఫండ్కి ఏంటంటే క్రిసిల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు 5 స్టార్ అనుకోవచ్చు లేదా ఫస్ట్ ర్యాంక్ అని కూడా అనుకోవచ్చు అదేవిధంగా ఈ ఫండ్ అన్నది SIPస్కి లాస్ట్ 1 ఇయర్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిందంటే ఏకంగా 54.31% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది అదేవిధంగా లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 18.35%ని జనరేట్ చేసింది సో ఈ రిటర్న్స్ అనేవి ఎవరైతే SIP మోడ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇంత రిటర్న్స్ వచ్చాయన్నమాట ఇన్ కేస్ మీరు కనుక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత ఎక్కువ రిటర్న్స్ రావని చెప్పుకోవచ్చు కాస్త తక్కువ వస్తాయి అనమాట సో ఎప్పుడైనా సరే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలామంది అడుగుతుంటారు సార్ నేను మంత్లీ 5,000 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా లంసమ్గా నాకు నచ్చినప్పుడు చేసుకోమంటారా లేదా SIP పెట్టుకోమంటారా అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా SIPఏ పెట్టుకోండి SIP పెట్టుకున్నట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు NAV అనేది బాగా తగ్గుతుంది అలాంటప్పుడు కూడా మనకి ఎక్కువ యూనిట్స్ అనేవి అలాట్మెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో SIP ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫండ్ ఏంటంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఈ ఫండ్కి క్రిసిల్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అదేవిధంగా ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా ఏకంగా 39.96% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 18.44% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే కోటక్ బ్లూ చిప్ ఫండ్ సో ఈ ఫండ్ కూడా క్రిసిల్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అదేవిధంగా ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా 56.44% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 13.45%ని జనరేట్ చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి SBI బ్లూ చిప్ ఫండ్ సో ఈ ఫండ్కి ఏంటంటే క్రిసిల్ వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఇచ్చారు అదేవిధంగా ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా ఏకంగా 59.83% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది లాస్ట్ 3 ఇయర్స్గా అయితే 13.22% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి BNP పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఈ ఫండ్కి క్రిసిల్ వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఇచ్చారు అదేవిధంగా ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా 49.38%, లాస్ట్ 3 ఇయర్స్గా 15.02% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. లాస్ట్ వన్ వచ్చేసి మెరై ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్.
ఈ ఫండ్కి క్రిస్టల్ వాళ్ళు థర్డ్ ర్యాంక్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా 55.59%, లాస్ట్ 3 ఇయర్స్గా 14.40% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. సో నేను ఇప్పుడు ఏమైతే రిటర్న్స్ చెప్పానో ఇవన్నీ లాస్ట్ 1 ఇయర్గా లాస్ట్ 3 ఇయర్స్గా ఇచ్చిన రిటర్న్స్. కానీ ఫ్యూచర్లో ఇంతే శాతం రిటర్న్స్ ఇస్తాయని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. ఫ్యూచర్లో మేబీ దీనికన్నా ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, లేకపోతే దీనికన్నా తక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు అనమాట. అందుకని చెప్పే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏది మంచి ఫండ్ కాదో తెలుసుకోవాలి. మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఫండ్ మేనేజర్ ఎలాంటి వారు, అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఇదివరకు ఎన్ని ఫండ్స్ని మేనేజ్ చేశాడు, అదేవిధంగా ఈ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, అండ్ ఈ ఏఎంసీ మంచిదా కాదా, ఇలా ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ ఫండ్స్ ఎలాంటి కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఆ కంపెనీస్కి మంచి ఫ్యూచర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చాలా చాలా ముఖ్యం. చాలామందికి ఇవన్నీ తెలియకపోవచ్చు. అందుకని చెప్పి మేము స్పెషల్గా ఒక యాప్ని రూపొందించాం. ఆ యాప్ పేరే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్ గురించి A to Z ఈ కోర్సులో ఉంటుందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, స్టాక్ మార్కెట్, లోన్స్, ఇన్సూరెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద నీడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రెజెంట్ చూసినట్లయితే ఆఫర్ నడుస్తుంది. MARIDI కింద కనపడుతుంది కదా, ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు సేవ్ అవుతుందన్నమాట. 2000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే. ఇలాంటి మంచి యాప్ ఇంకొకటి లేదు. 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.